తెలంగాణలో హైడ్రా పాపం కాంగ్రెస్ కు తప్పకుండా తగులుతుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పేదలకు బీజేపీ అండగా ఉంటుందని ఆయన చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇళ్లు కోల్చడమా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా హైడ్రాపై సమీక్ష చేయాలన్నారు. 1 లేదా 2 రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన వెల్లడించారు. బుల్డోజర్లు ముందుగా తన మీద నుండి వెళ్లాలని, అప్పుడే పేదల ఇళ్ల వద్దకు బుల్డోజర్లు వెళతాయని బండి సంజయ్ అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇళ్లు కోల్చడమా అని ప్రశ్నించారు. మరోవైపు ఈటెల రాజేందర్ కూడా హైడ్రాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రాణాలైనా సరే ఇస్తాం కానీ మూసీ పరివాహక ప్రాంత నిర్వాసితులు జోలికి రానివ్వమని తేల్చి చెప్పేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ శ్రీచందన. తెలంగాణలోని నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం ప్రజలకు సరైన మేలు చేస్తుందనేది మిగతా ప్రభుత్వాలు కానీ ఇప్పటి వరకు పెద్ద ఎత్తున ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తెలంగాణలోని హైడ్రా పేరుతోని పేదల ఇండ్లు కూలుస్తున్నారనేది బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అయితేనేమి సంబంధించినటువంటి తెలంగాణ ఎంపీ ఈటెల రాజేందర్ ఇప్పటి వరకు పెద్ద ఎత్తున అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వంపై, తెలంగాణ ప్రభుత్వంపై ఒకసారిగా విమర్శలు గుప్పించినటువంటి పరిస్థితి. తెలంగాణలోని ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇల్లు కూల్చడమేనా అనేది ప్రశ్నిస్తున్నటువంటి బండి సంజయ్, వారితో పాటు ఈటెల రాజేందర్ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజల యొక్క ఆశావాలను కూల్చి వాళ్ళ యొక్క ఇబ్బందులను గురి చేస్తున్నారు. ఇది ఎట్లవరకు సహజము. హాడా సంబంధించినటువంటి పేరుతో జరుగుతున్నటువంటి కూల్చులను దీన్ని వ్యతిరేకిస్తున్నాము. బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పార్టీ కూడా ఇప్పటికే వాళ్ళకు ఉక్కు జారీ చేసింది. తెలంగాణలో ప్రజలకు ఎవరికైతే పేదలకు అండగా ఉండేది బీజేపీ పార్టీ అనేది కూడా బీజేపీకి సంబంధించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, సంబంధించిన తెలంగాణ ఎంపీ సంబంధించిన ఈటెల రాజేందర్ కూడా సవాల్ విసిరారు. కానీ తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక ఇందిరమ్మ ఇండ్లు సంబంధించినటువంటి పేదలకు ఇస్తారనేది కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి ప్రజలకు ఒక్కసారి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది పెద్ద ఎత్తున పేదలని ఇళ్ల కూల్స్తుందనేది కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా విమర్శలు గుర్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చూసినట్లయితే తెలంగాణ వ్యాప్తంగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లు కూల్స్తున్నదే కేంద్ర మంత్రి విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈటెల రాజేందర్ కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా, రైతు రుణాలు కానీ సంబంధించినటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయకుండా పేదల ఇండ్లను హైడ్రా పేరుతో పేద ఇండ్లను కూల్స్తున్నది. దీనికి సంబంధించిన విషయాలు ఇప్పటికే హైకోర్టు కూడా సంబంధించిన సూచనలు కూడా చేసింది. ఈ హైకోర్టు ఆదేశాలను పట్టించకుండా ప్రభుత్వము ఒంటెది పోకడతో పోతుంది. పేదలకు ఉన్నటువంటి ఇండ్లను కూడా కూల్స్తుంది. కాబట్టి దీనికి మేము ప్రజలకు భరోసా ఇస్తాము, ప్రజలకు అందుబాటులో ఉంటామని కూడా పెద్ద ఎత్తున కేంద్ర మంత్రి కూడా బండి సంజయ్ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ సంబంధించిన తెలంగాణ ముఖ్యమంత్రి కూడా సవాల్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ సవాళ్ళను స్వీకరిస్తారా, పేదలకు సంబంధించిన ఇండ్లను కట్టిస్తారా అనేది కూడా బండి సంజయ్ చెప్పినటువంటి పరిస్థితి. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్.